Hello, friends. Very good afternoon and happy Saturday to all of you. సో ఇవాళ ఎడిటోరియల్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి అక్కడ పొలిటికల్ పార్టీస్తో నరేంద్ర మోదీ గారు మరియు అమిత్ షా గారు నిర్వహించిన మీటింగ్కి సంబంధించి. సో బిఫోర్ వి గో ఫర్దర్, లెట్స్ అగైన్ లుక్ ఎట్ ది ఆఫర్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్ టు జాయిన్ ఇట్ స్పెషల్ కోవిడ్ ఆఫర్ ప్రైసెస్. ఇది రెగ్యులర్ ఫీజు, ఇది కోవిడ్ స్పెషల్ ఆఫర్ ఫీ. సో ప్రతి ఒక్క కోర్స్ కూడా మీరు పాస్ చేసి చూడొచ్చు. ఈ ఫీజుతో కంపేర్ చేస్తే ఈ ఫీజు అనేది తక్కువ ఉంది. సో ఈ ఫీజులు అనేవి జూలై 1 నుంచి మళ్ళీ మారిపోతాయి. సో యూపీఎస్సీ మీద మీరు 5,000 సేవ్ చేయొచ్చు, గ్రూప్ 4 పైన 5,000, ఆప్షనల్స్ పైన కూడా 5,000 సేవ్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 30th June. 1st July నుంచి పెరిగిపోతుంది. ఈ ఫీజు అంతా కూడా అప్ ఫ్రంట్ పేమెంట్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీరు ఇన్స్టాల్మెంట్స్ కావాలన్నా ఆప్షన్ ఉంది, కాకపోతే ఫీజు పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అనేది మేడంకి మీరు కాల్ చేసి అడగొచ్చు. ప్రత్యూష మేడం కాల్ చేసి ఎంత పెరుగుతుందో మీరు అడిగి కొనుక్కోవచ్చు. దిస్ ఈస్ వ్యాలిడ్ టిల్ 30th June. సిమిలర్గా వీ హ్యావ్ సేమ్ థింగ్ ఫర్ ఆర్బీఐ బ్యాంకింగ్ రిలేటెడ్ కోర్సెస్. ఆర్బీఐ నాబార్డ్ సెబీ కోర్సుకి, బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సు, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఇంగ్లీష్, క్వాంట్ అన్ని కోర్సెస్కి కూడా ఫీజు అనేది 1st July నుంచి పెరుగుతుంది. అగైన్ భారతి మేడం ఈజ్ రెస్పాన్సిబుల్, కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ టాక్ టు హెర్. ఈవెన్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో 30th June లోపు జాయిన్ అయ్యి ఈ స్పెషల్ ఫీజును ఉపయోగించుకోండి. రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ షుడ్ బి ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద రివైవల్ ఆఫ్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టేట్హుడ్ని రిమూవ్ చేసి దాన్ని 2 యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేసి ఆర్టికల్ 370ని రద్దు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని యాక్షన్స్ తీసుకుంది, 2019లో తీసుకుంది. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ డెమోక్రాటిక్ ప్రాసెస్ అనేది రీస్టార్ట్ చేయాలి, రివైవ్ చేయాలి అని చెప్పి ఈ మీటింగ్ జరిపారు. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా స్టార్టింగే ఏం చేయాలి అంటే రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్. రాష్ట్ర హోదాని ఏదైతే రిమూవ్ చేశారో దాన్ని ఫస్ట్ రెస్టోర్ చేయాలి. దట్ షుడ్ బి ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద రివైవల్ ఆఫ్ డెమోక్రాటిక్ ప్రాసెస్. అక్కడ ప్రజాస్వామ్య ప్రాసెస్ని మళ్ళీ రివైవ్ చేయాలి అంటే ఇంతకు ముందు ఉన్నట్టు, రివైవ్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. ఇంతకుముందు ఎలా ఉండేదో ఆ స్టేజ్కి రెస్టోర్ అన్న సేమ్ మీనింగ్. ప్రీవియస్ కండిషన్కి తేవాలి అంటే అందులో ఫస్ట్ పార్ట్ కింద ఏం చేయాలి, స్టేట్హుడ్ని రెస్టోర్ చేయడం అనేది ఫస్ట్ జరగాలి. ఎలక్షన్స్ మిగిలిన పనులన్నీ తర్వాత జరగాలి అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. Political leaders from Jammu and Kashmir who attended a meeting called by Prime Minister Narendra Modi on Thursday came away with a sense of optimism. Optimism అంటే ఆశావహ దృక్పథం, ఒక పాజిటివ్ వైబ్తో మీటింగ్ నుంచి బయటికి వెళ్ళారు. సో ఎవరెవరు? పొలిటికల్ లీడర్స్. ఎక్కడికి చెందిన పొలిటికల్ లీడర్స్? జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన పొలిటికల్ లీడర్స్. వీళ్ళంతా ఏం చేశారు? దే అటెండెడ్ ఏ మీటింగ్ కాల్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు పిలిచిన మీటింగ్కి వాళ్ళు అటెండ్ అయ్యారు. మీటింగ్ తర్వాత ఒక పాజిటివ్గా బయటకు వెళ్ళారంటే వాళ్ళు అనుకున్నట్టుగా పాజిటివ్ అంటే గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగింది. వాళ్ళ మాటని మోదీ గారు విన్నారు అని అర్థం. రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ ఈ సమ్వేర్ ఆన్ ద హొరైజన్. స్టేట్హుడ్ రెస్టోరేషన్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ 2 యూనియన్ టెరిటరీస్గా విడిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ స్టేట్గా మార్చడం అనేది సమ్వేర్ ఆన్ ద హొరైజన్. అంటే ఆన్ ది హొరైజన్ అంటే కనుచూపు మేరలో ఉంది అని అర్థం, అంటే జరగబోతుంది ఫ్యూచర్లో అని అర్థం. ఈవెన్ ఇఫ్ ఏ టోటల్ రివర్సల్ ఆఫ్ ద విత్డ్రాల్ ఆఫ్ ద స్పెషల్ స్టేటస్ రిమైన్స్ అన్లైక్లీ. స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయడం అనేది అన్లైక్లీ, జరిగే అవకాశం లేదు. ఆర్టికల్ రద్దు చేయడం అనేది రెస్టోర్ చేయరు, కానీ స్టేట్హుడ్ని రెస్టోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది అని అర్థం. ద మీటింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఏ సర్ప్రైజ్. అసలు మీటింగ్ జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. సడన్గా నరేంద్ర మోదీ గారు మీటింగ్ పిలిచారు, ఏ కండిషన్స్ కూడా పెట్టలేదు. సో దిస్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ సర్ప్రైజ్ అండ్ కేమ్ ఎట్ ఎ టైమ్ వెన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎనీ క్విక్ రెజల్యూషన్ వర్ వెరీ లో. ఈ సమస్యకి పరిష్కారం, రెజల్యూషన్ అంటే పరిష్కారం జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువగా ఉన్న ఈ టైంలో ఈ మీటింగ్ అనేది వచ్చింది. సో ఇది చాలా సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్. But the fact that a spectrum of political leaders got the invitation from the center without any set preconditions had raised hopes of progress. కానీ స్పెక్ట్రమ్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్, ఈ సెంటెన్స్ ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. స్పెక్ట్రమ్ ఈ వర్డ్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటి? మామూలుగా కలర్స్, కాంబినేషన్ ఆఫ్ కలర్స్ ఉండేదాన్ని మనం స్పెక్ట్రమ్ అంటాం. సో స్పెక్ట్రమ్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి?
పీపుల్ విత్ డిఫరెంట్ పొలిటికల్ ఒపీనియన్స్. కలర్ చూసుకొని రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ దేనికైతే డిఫరెంట్గా ఉంటుంది. స్పెక్ట్రమ్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్స్ హోల్డింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్. అంటే ఒక పర్టికులర్ పొలిటికల్ లీడర్ని పిలవకుండా అన్ని రకాల అందరి పొలిటికల్ లీడర్స్ని కూడా పిలిచారని అర్థం. సో స్పెక్ట్రమ్ ఇండికేట్స్ వేరీడ్ ఒపీనియన్స్ ఇన్ దిస్ సెన్స్. స్పెక్ట్రమ్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ గాట్ ద ఇన్విటేషన్ ఆన్ ద సెంటర్ వితౌట్ ఎనీ సెట్ ప్రీ కండిషన్స్. అటెండ్ అవ్వాలంటే ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలని ఎటువంటి కండిషన్స్ లేదు. ఇలా పిలవడం అనేది హ్యాడ్ రేజ్డ్ హోప్స్ ఆఫ్ ప్రోగ్రెస్. పురోగతి సాధిస్తాము అనే ఆశల్ని అది రేకెత్తించింది. హోప్స్ ని రేకెత్తించింది. ఈవెన్చువల్లీ అంటే ఫైనల్ గా ద మీటింగ్ గేవ్ రీజన్ టు కశ్మీర్స్ పొలిటికల్ క్లాస్ టు బిలీవ్ ఇన్ పాసిబిలిటీస్ దట్ డిడ్ నాట్ సీమ్ ఎగ్జిస్ట్ జస్ట్ ఎ వీక్ ఎర్లియర్. ఈ మీటింగ్ అనేది ఒక హోప్ ని, ఒక రీజన్ ఇచ్చింది. ఎవరికి? కాశ్మీర్స్ పొలిటికల్ క్లాస్ అంటే కాశ్మీర్ లో ఉన్న రాజకీయ నాయకులకి. దేని విషయంలో? టు బిలీవ్ ఇన్ పాసిబిలిటీస్ దట్ డిడ్ నాట్ సీమ్ టు ఎగ్జిస్ట్ జస్ట్ ఎ వీక్ ఎర్లియర్. ఒక వారానికి ముందు మన పరిస్థితి ఏంటి, ఎలా అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు అని, రెజల్యూషన్ ఇప్పుడప్పుడే జరగాల లేదని డల్ గా ఉన్న ఈ టైంలో ఈ మీటింగ్ పిలవడం అనేది ఒక రకమైన ఆశని రేకెత్తించింది, ఒక రీజన్ ఇచ్చింది. మనకి కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, చాలా జరగబోతున్నాయి అనే ఆశని రేకెత్తించింది ఈ మీటింగ్ అనేది. అంటే సొల్యూషన్ రాబోతోంది అని. బట్ రెస్టోరేషన్ ఆఫ్ జమ్మూ స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ విచ్ వాజ్ రీఆర్గనైజ్డ్ యాజ్ 2 union territories should be the first step in the revival of democratic political process and not the culmination of some elaborate negotiation strategy. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. జమ్మూ అండ్ కాశ్మీర్లో డెమోక్రాటిక్ ప్రాసెస్ రీస్టార్ట్ చేద్దాము, ఇంతకు ముందున్న పరిస్థితిని తీసుకొద్దామని ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న రాజకీయ నాయకులతో మాట్లాడుతోంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దీని యొక్క అవుట్పుట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి? పొలిటికల్ పార్టీస్ ఏమనుకుంటాయి, ఫస్ట్ స్టేట్హుడ్ ని రెస్టోర్ చేయాలి, అంటే ఇంతకు ముందు రాష్ట్ర హోదా ఉండేది రాష్ట్రం లాగా మార్చాలి, తర్వాత మళ్ళీ మా ఆర్టికల్ 370 కావాలని చెప్పి మేము ఫైట్ చేస్తాము, అది ఫైనల్ అవుట్పుట్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా భావిస్తుంది, ప్రస్తుతం ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాం, నియోజకవర్గాలు డీలిమిటేషన్ చేద్దాము అని చెప్పి ఫైనల్ గా ఇది చూపిద్దాము, చిట్ట చివరిగా స్టేట్హుడ్ రెస్టోర్ చేసి దులిపేద్దామని సెంటర్ అనుకుంటుంది. అందుకే ఇక్కడ రాశారు, రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్. డెమోక్రాటిక్ ప్రాసెస్ ని మనం రివైవ్ చేయడంలో ఫస్ట్ స్టెప్ స్టేట్హుడ్ ని రెస్టోర్ చేయడమే ఫస్ట్ స్టెప్ అయి ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ది కల్మినేషన్ అంటే క్లైమాక్స్. ఫైనల్ గా అంత డిస్కషన్ అంతా అయిన తర్వాత క్లైమాక్స్ లో మీకు స్టేట్హుడ్ ని ఇస్తామని చెప్పడం కాదు, అదే ఫస్ట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. ఎలాబొరేట్ నెగోషియేషన్ స్ట్రాటజీలో అది ఫస్ట్ అయి ఉండాలి, కానీ చిట్ట చివరిగా దాన్ని చూపించి నెగోషియేషన్ చేయడం కాదు అనేది ఇక్కడ ఉద్దేశం. మిస్టర్ మోదీ డిస్క్రైబ్ ద మీటింగ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ది ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఎ డెవలప్డ్ అండ్ ప్రోగ్రెసివ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మోదీ గారు ఈ మీటింగ్ ని ఎలా డిస్క్రైబ్ చేశారు, డెవలప్డ్ మరియు ప్రోగ్రెసివ్, పురోగమనం. డెవలప్డ్ అంటే మీకు అభివృద్ధి చెందే జమ్మూ అండ్ కాశ్మీర్ని సాధించే క్రమంలో ఇది మొట్టమొదటి స్టెప్ లేదా ఇంపార్టెంట్ స్టెప్ ఇది అని అన్నారు. వైల్ కమిటింగ్ టు స్ట్రెంథెన్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ, హీ కాల్డ్ ఫర్ క్విక్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. కమిటింగ్ టు స్ట్రెంథెన్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ. గ్రాస్ రూట్స్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి, డెమోక్రసీ యొక్క పర్పస్ ఏంటి, గివింగ్ పవర్ టు పీపుల్. డెమోక్రసీ ఈజ్ రూల్ బై పీపుల్. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో, ఫండమెంటల్ లెవెల్లో పీపుల్ చేతిలో అధికారం ఉండేలాగా, అంటే పీపుల్కి డెసిషన్ మేకింగ్లో అవకాశం ఉండేలాగా, పీపుల్కి గవర్నెన్స్లో పార్టిసిపేషన్ ఉండేలాగా, పంచాయతీరాజు ఈ కింద లెవెల్లో ఉన్న డెమోక్రాటిక్ అసోసియేషన్స్ ని స్ట్రెంథెన్ చేయాలి, దానికి మా కమిట్మెంట్ ఉందని చెప్పి మోదీ గారు అన్నారు. అంటే పీపుల్ షుడ్ బి ఎంపవర్డ్ అంటే ఏం చేయాలి, ఎలక్షన్స్ జరపాలి, వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలి, అప్పుడే పీపుల్ ఎంపవర్ అవుతారు. దానికి మేము కమిట్మెంట్ తో ఉన్నామని మోదీ గారు అంటూ హీ కాల్డ్ ఫర్ క్విక్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటో ఒకసారి చూడండి. లెట్ us say దిస్ ఈజ్ ఎన్ ఏరియా. ఈ ఏరియాలో 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయనుకోండి. ఇది కాన్స్టిట్యుయెన్సీ ఏ, ఇది కాన్స్టిట్యుయెన్సీ బి. ఇది ఒక లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, ఇది ఒక లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అనుకోండి. డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, జనరల్గా లోక్సభ, రాజ్యసభ కాదు, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో పాపులేషన్ బేసిస్ మీద డిసైడ్ చేస్తారు. ఒక 5-6 సంవత్సరాలు లేదా దశాబ్దం ఏదో తీసుకోండి, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో
బిలో పాపులేషన్ బాగా పెరిగిపోయింది అనుకోండి. బిలో పాపులేషన్ ఏమైంది? బాగా పెరిగిపోయింది. ఏలో పాపులేషన్ ఏమో స్టేబుల్గా ఉంది. మరి బిలో పాపులేషన్ పెరిగింది, ఏలో స్టేబుల్గా ఉంది. కాబట్టి ఏం చేస్తారు? ఏకి బికి వ్యత్యాసం వచ్చేస్తుంది. ఏకి బికి వ్యత్యాసం వచ్చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్. నెంబర్ ఆఫ్ ఓట్లు పరంగా వ్యత్యాసం వస్తుంది. ఏ ఓట్లేమో తగ్గిపోతాయి, బి ఓట్లేమో పెరిగిపోతాయి. అందుకని ఏం చేస్తారంటే బ్యాలెన్స్ చేస్తారు. మోర్ ఆర్ లెస్ సేమ్ ఉండేలాగా బ్యాలెన్స్ చేస్తారు. అందుకని బి మీకు బొమ్మలో బి తక్కువలాగా కనిపిస్తుంది, కానీ బిలో పాపులేషన్ ఎక్కువ ఉంది అనుకోండి. అందుకని ఏం చేస్తారు? డీలిమిటేషన్ చేస్తారు. సో బిలో కొంత పోర్షన్ తీసుకొచ్చి ఏలో కలిపేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది? ఈ పోర్షన్ ఏదైతే ఉందో మధ్యలో పోర్షన్, ఇది కూడా ఏలో కలిసిపోతుంది. ఇలా కలిపేయడం వల్ల ఏమైంది? ఏ యొక్క పాపులేషన్ పెరుగుతుంది కదా, ఏలో పాపులేషన్ పెరిగి ఆల్మోస్ట్ బికి ఈక్వల్ అయిపోతుంది. అంటే దీన్ని ఇప్పుడు మనం ఏం చేసాం? వీ హ్యావ్ చేంజ్డ్ ది బౌండరీస్ని మార్చాం. సో డీలిమిటేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ ద బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఆర్డర్ టు రిఫ్లెక్ట్ ద చేంజెస్ ఇన్ పాపులేషన్లో వచ్చిన చేంజెస్ని రిఫ్లెక్ట్ చేసేలాగా కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ని మార్పు చేయడాన్ని మనం డీలిమిటేషన్ అంటాం. అందుకని ఆయన ఏమన్నారు? హీ కాల్డ్ ఫర్ క్విక్ డీలిమిటేషన్ ఆఫ్ ఇమీడియట్గా కాన్స్టిట్యుయెన్సీ డీలిమిటేషన్ చేసేసి ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాం. ఆఫ్టర్ విచ్ లెజిస్లేటివ్ పోల్స్ కుడ్ బి హెల్డ్. అక్కడ స్టేట్ లెజిస్లేచర్కి పోల్స్ అనేవి మనం కండక్ట్ చేయొచ్చు అని చెప్పి నరేంద్ర మోదీ అన్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇన్సిస్టెడ్ ద రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ విల్ ఫాలో డీలిమిటేషన్ అండ్ ఎలక్షన్స్. వీళ్ళు ఏం చెప్పారు? డీలిమిటేషన్ అయిన తర్వాత, ఎలక్షన్స్ అయిన తర్వాత అప్పుడు మనం రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ చేద్దాము అని చెప్పి అమిత్ షా చెప్పారు. నాట్ సర్ప్రైజింగ్లీ మెనీ పార్టిసిపెంట్స్ వర్ నాట్ కన్విన్స్డ్. మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా కన్విన్స్ కాలేదు. ఫస్ట్ స్టేట్హుడ్ రెస్టోర్ చేయండి, తర్వాత ఇవి చేయండి అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ ఇలా వచ్చింది. సో వాళ్ళు కన్విన్స్ కాలేదు బై ది సీక్వెన్స్ సజెస్టెడ్ బై ద సెంటర్. బట్ అయినప్పటికీ ద పాజిటివ్స్ ఆర్ దట్, మీటింగ్లో పాజిటివ్స్ ఏంటి? పాజిటివ్స్ ఆర్ దట్ ద లాంగ్ మీటింగ్ వాజ్ ఫ్రీ వీలింగ్ అంటే ఎటువంటి గొడవ లేకుండా, అబ్స్ట్రక్షన్ లేకుండా, అడ్డంకులు లేకుండా ఫ్రీ ఫ్లోయింగ్ మీటింగ్ లాగా జరిగింది. జనరల్గా కొట్టుకుంటారు, గొడవలు ఆడుకుంటారు, అరుచుకుంటారు, అలా ఏమీ లేకుండా ప్రశాంతంగా కూల్గా జరిగింది మీటింగ్. దట్ ఈస్ ఎ పాజిటివ్. వితౌట్ ఎనీ ర్యాంక్ అంటే గొడవ, అబ్స్ట్రక్షన్, తిట్టుకోవడం ఇట్లాంటివి అనమాట. అండ్ ఆల్ పార్టీస్ వర్ యునైటెడ్ ఇన్ ద డిమాండ్ ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్. అన్ని పార్టీలు కూడా స్టేట్హుడ్ని రెస్టోర్ చేయండి, మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదాని కల్పించేయండి, యూనియన్ టెరిటరీగా కాదు అని చెప్పి అందరూ యునైటెడ్గా డిమాండ్ చేశారు. మోస్ట్ పార్టిసిపెంట్స్ ఆల్సో సాట్ అన్ అష్యూరెన్స్ టు రిటర్న్ ది డొమిసిలరీ రైట్స్ కన్సర్నింగ్ ల్యాండ్ అండ్ స్టేట్ సర్వీసెస్, బట్ కన్సిడరింగ్ ద బీజేపీ స్ట్రైడెంట్ పొజిషన్ దిస్ మైట్ బి డిఫికల్ట్. చాలా పార్టిసిపెంట్స్ ఏం అడిగారంటే అష్యూరెన్స్ అడిగారు. ఏమని? ఇంతకు ముందు కాశ్మీర్లో ఉన్న ప్రజలకి కొన్ని రైట్స్ ఉన్నాయి, అంటే కాశ్మీర్లో బయట వాళ్ళు ల్యాండ్ కొనకూడదు, బయట వాళ్ళు ఎవరో రాకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఉండేవి. దాన్ని మళ్ళీ తీసుకురండి, ఇలాంటి వాటన్నిటిని రెస్టోర్ చేయండి, మాకుంటూ కొన్ని డొమిసిలరీ రైట్స్ అంటే రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఏరియా వాళ్ళకి చెందిన రైట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని రెస్టోర్ చేయండి. ఆర్టికల్ 370 రద్దు చేశాక రైట్స్ అన్ని మేము కోల్పోయాము, రెస్టోర్ చేయండి. కొంతమంది దే సాట్ అష్యూరెన్స్, అది మీరు రెస్టోర్ చేస్తారని మాకు మాట ఇవ్వండి, అభయం ఇవ్వండి అని చెప్పి అడిగారు. కానీ కన్సిడరింగ్ బీజేపీ స్ట్రైడెంట్ పొజిషన్, బీజేపీ చాలా క్లియర్గా ఉంది, దిస్ మైట్ బి డిఫికల్ట్, బీజేపీ ఒప్పుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో బీజేపీ యొక్క ఆలోచన విధానం తెలుసు కాబట్టి వాళ్ళు అది ఒప్పుకునే అవకాశం తక్కువగా ఉంది. మరి స్ట్రైడెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ స్ట్రైడెంట్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫోర్స్ఫుల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అర్థం. అంటే తనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇంకొక మాట వినే పొజిషన్లో బీజేపీ లేదు, బీజేపీ క్లియర్గా ఉంది. సో ఆర్టికల్ 370 రద్దు విషయంలో వాళ్ళ ఆలోచన మారే అవకాశం లేదు. ఆర్టికల్ 370 రద్దు అంటే మరి ఇంకా రైట్స్ అనేవి బయట వాళ్ళకు కూడా వచ్చేస్తాయి. ఇండియాలో మిగిలిన రాష్ట్రాలు అలాగే, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అలాగే, వాళ్ళకి స్పెషల్ రైట్స్ అనేవి మరి ఉండవు. అందులో బీజేపీ పొజిషన్ మారే అవకాశం లేదు, కాబట్టి వాళ్ళు కోరుకునేది జరిగే అవకాశం తక్కువ. As Mr. Modi argued, the focus must be on the future, but this will have to be built on the trust and cooperation of people of జమ్మూ అండ్ కాశ్మీర్. మోదీ ఏమంటున్నారు? గతం మర్చిపోండి, మన దృష్టి అంతా ఫోకస్ మీద ఉండాలి అంటున్నారు. కానీ అది దేని మీద బిల్డ్ అవ్వాలి? భవిష్యత్ అనేది దేని మీద బిల్డ్ అవ్వాలి? ట్రస్ట్ మీద, ఒకళ్ళపైన ఒకరికి నమ్మకం బిల్డ్ అవ్వాలి. అండ్ కోఆపరేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ యొక్క సహకారంతో ఫ్యూచర్ని మనం బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళ సహకారం లేనప్పుడు, ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేనప్పుడు, యూ విల్ నాట్ బి ఏబుల్ టు బిల్డ్ ఫ్యూచర్ ఫర్ దిస్ పర్టికులర్ స్టేట్.
డెకేడ్స్ ఆఫ్ టర్మాయిల్ అంటే కన్ఫ్యూజన్, డిస్టర్బెన్స్, అంటే ఒక ఆర్డర్ లేకుండా, హార్మోనీ లేకుండా, డిజార్డర్ లేదా డిస్టర్బెన్స్ అనొచ్చు. డెకేడ్స్ ఆఫ్ దశాబ్దాల టర్మాయిల్ అంటే డిస్టర్బెన్స్ హ్యావ్ క్రియేటెడ్ యునీక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ మిస్ట్రస్ట్. గవర్నెన్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది, మిస్ట్రస్ట్ ఒకళ్ళంటే ఒకరికి నమ్మకం లేని పరిస్థితిని క్రియేట్ చేసేసింది. ద ఎన్సీ అండ్ ద పీడీపీ, ఇవి పార్టీలు విత్ ఆల్ దేర్ డెఫిషియన్సీస్, అంటే వాళ్ళలో ఉన్న లోపాలన్నీ ఉన్నప్పటికీ రిమైన్ ఇండియాస్ బెస్ట్ మెసెంజర్స్ టు ద పీపుల్ ఆఫ్ వ్యాలీ. భారతదేశం తరపున పీపుల్ ఆఫ్ వ్యాలీలో ఉన్న ప్రజలకి వీళ్ళే దోతలు, మెసెంజర్స్. కంట్రీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళలోకి తీసుకెళ్ళడానికి ఈ పార్టీలే మనకి ఇంపార్టెంట్. ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది, మీ మంచి కోసమే ఆలోచిస్తుంది అనే ప్రజలకు నమ్మకం కలిగించాలంటే పొలిటికల్ పార్టీలే మనకి మెసెంజర్స్. ఇన్ డిసైడింగ్ టు ఎంగేజ్ దెమ్, సో వాళ్ళని ఎంగేజ్ చేయడం ద్వారా అంటే వాళ్ళని చర్చల్లోకి వెళ్ళడం ద్వారా, వాళ్ళతో మాట్లాడడం ద్వారా, అండ్ అదర్ పార్టీస్, ద సెంటర్ హ్యాస్ మేడ్ ఎ డిపార్చర్ ఫ్రమ్ ఇట్స్ ఎర్లియర్ పొజిషన్. ఇంతకుముందు సెంటర్ వీళ్ళెవరిని పిలిచేది కాదు, తనేదనుకుంటే అదే మాట మీద ఉండేది, మొండిగా ఉండేది. నౌ ఇన్ ఏ డిపార్చర్, ఆ పద్ధతి నుండి పక్కకి జరుపుతూ నౌ సెంటర్ వాళ్ళని ఎంగేజ్ చేసింది, వాళ్ళని పిలిచింది, వాళ్ళతో మాట్లాడుతుంది. ఇలా చేయడం ద్వారా సెంటర్ ఏం చేసింది, సో డిఫరెంట్ పంథాన్ని ఎంచుకుంది ఈ విషయంలో. బై సీజింగ్ ద ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీని సీజ్ చేస్తూ, లాక్కుంటూ, సీజ్ అంటే తీసుకోవడం, లాక్కోవడం, మన సొంతం చేసుకోవడం. దీస్ పార్టీస్ ఆల్సో షోడ్ మెచ్యూరిటీ. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కాలదనుకోకుండా ఆపర్చునిటీని తీసుకున్నాయి, వాళ్ళు కూడా మెచ్యూరిటీని చూపించాయి. గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ మైట్ have nudged the center towards what appears to be a tentative accommodation of others' viewpoints. ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. అయితే సడన్ గా నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఇప్పుడు కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని మీటింగ్కి ఎందుకు పిలిచింది అంటే, అమెరికా ఇప్పటికే అంటుంది కాశ్మీర్ని ఇంకా సమస్యగానే చూస్తున్నాము, మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాము. అంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి, అలాగే డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండియా యొక్క పేరు కొంతవరకు పోయింది, అంటే కోవిడ్ సెకండ్ వేవ్ని మన వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, అందువల్ల ఎన్ని చావులకి కారణమైందని మన ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అయింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి వల్ల ఇంకా ఇండియాని ప్రపంచం నెగిటివ్గా చూసే అవకాశం మనం ఇవ్వకూడదు, మన దేశంలో ఉన్న సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రాబబ్లీ వీళ్ళు వచ్చినట్టుగా ఉన్నారు అని అనిపిస్తుంది. అపియర్స్ టు బి ఎ టెంటేటివ్ అకామిడేషన్ ఆఫ్ అదర్స్ వ్యూ పాయింట్స్. అందువల్లే నడ్జ్ అంటే అర్థమైనట్టే ఒక చిన్న పుష్. నడ్జ్ ఈజ్ ఎ స్మాల్ జెంటిల్ పుష్. ఇది మోదీ గారు అనుకోండి, ఇది రెజల్యూషన్ ఆఫ్ కాశ్మీర్స్ ఇష్యూ అనుకోండి, ఇది గ్లోబల్ ఇష్యూస్, డొమెస్టిక్ ఇష్యూస్. ఇవి ప్రాబబ్లీ మోదీ గారిని ఒక స్టెప్ ముందుకి పుష్ చేశాయి అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. నడ్జ్ ఈజ్ ఎ జెంటిల్ పుష్ టువర్డ్స్ ఎ పర్టికులర్ మెథడ్. నడ్జ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. నేను స్టాండర్డ్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో భోజనాలు చేసిన తర్వాత ఆ ప్లేట్లు తీసి మనం తిన్నగా వేరుగా ఎంగిలంతా కూడా ఒక డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. ఆ డస్ట్బిన్లో పడేసే ప్లేస్లో ఒక ఫోటో పెడతారు. ఎంతోమంది హంగర్తో, భోజనం లేక, పౌష్టికాహార లోపంతో సఫర్ అవుతున్న పిల్లల ఫోటోలు పెట్టి ఈరోజు ఎంత ఫుడ్ వేస్ట్ అయ్యింది, ఈ ఫుడ్ వేస్ట్ అవ్వకపోయి ఉంటే ఎంతమంది పిల్లల కడుపులు నిండేవి అని చెప్పి పెడతారు. అది చూసినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ నడ్జ్ యూ టువర్డ్స్ నో వేస్టేజ్. అంటే నువ్వు ఎక్కువ తినలేకపోతే ఎంత తింటావో అంతే పెట్టుకో, ఎక్కువ వేసుకొని తినకుండా పడేయడం అనేది మంచిది కాదు. నువ్వు తినకుండా ఉంచావనుకో, ఆ మిగిలిపోయిన ఫుడ్ని వాళ్ళ అనాథలకు ఎవరికో ఇస్తారు. మనం ఇంట్లో వేసుకుని తినకుండా పడేయడం వల్ల అది ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది. మన బిహేవియర్ని మార్చడానికి, మనకి వేస్టేజ్ నుంచి దూరంగా నెట్టడానికి, జరపడానికి ఆ పిక్చర్ అనేది హెల్ప్ చేస్తుంది. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ నడ్జింగ్ పీపుల్. నడ్జింగ్ ఈజ్ అ ఫోర్స్ఫుల్గా కాదు, స్లోగా, జెంటిల్గా నిన్ను ఒకవైపు మూవ్ చేయడం అనమాట. అలాగే డొమెస్టిక్ ఫ్యాక్టర్స్, ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ మోదీ గారిని ఇటువైపు మూవ్ చేసి ఉండవచ్చు, పరిష్కారం చేసేలాగా చేయవచ్చు. అండ్ ఇన్ వాట్ ఇట్ అపియర్స్ టు బి టెంటేటివ్ అంటే కాన్ఫిడెంట్ కాదు. టెంటేటివ్ అంటే నాట్ కాన్ఫిడెంట్, అంటే 100% ఫిక్స్ అయ్యి కాదు అని అర్థం. అకామిడేషన్ అంటే వేరే వాళ్ళ వ్యూ పాయింట్స్ని కూడా కన్సిడర్ చేయడం. ఇఫ్ యు ఆర్ అకామిడేటింగ్ సమ్వన్, యు ఆర్ కన్సిడరింగ్ దేర్ వ్యూ పాయింట్, యు ఆర్ గివింగ్ స్పేస్ టు దెమ్. ఇఫ్ యు ఆర్ అకామిడేటింగ్ సమ్వన్, యు ఆర్ గివింగ్ స్పేస్ టు దెమ్. వాళ్ళకి స్పేస్ ఇస్తున్నావు అని అర్థం. వాళ్ళకి అంటే వాళ్ళ మాటకి, వాళ్ళ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేస్తున్నావు అని అర్థం అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకామిడేషన్. ఇంతకుముందు నరేంద్ర మోదీ గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకున్నారో అదే చెప్పేది, కానీ ఎదుటి వాళ్ళ మాట వినేది కాదు. ఇప్పుడు
ఎదుటి వాళ్ళ మాట కూడా టెంటేటివ్గా, మే నాట్ బి కంప్లీట్లీ ఫిక్స్డ్, ప్రొవిజనల్గా ప్రస్తుతానికి మాత్రం వినడానికి సిద్ధమైంది. దీనికి గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కారణమై ఉండవచ్చు అంటున్నారు. బట్ ద పొలిటికల్ ఛాలెంజ్ టు ఇట్స్ డెసిషన్ టు హాలో ఆర్టికల్ 370 ఈజ్ ఆల్ బట్ ఫేడింగ్. ఆర్టికల్ 370 రద్దు చేస్తాము లేదా చేశాము, అర్థమైందా? ఆర్టికల్ హాలో అవుట్ అంటే రిమూవ్, కంప్లీట్ గా హాలో చేసేయడం. హాలో అంటే గొల్ల. ఆర్టికల్ 370 గొల్ల చేసేయడం అంటే దాన్ని పూర్తిగా లేకుండా చేసిన నిర్ణయానికి పొలిటికల్ ఛాలెంజ్ అనేది ఈజ్ ఆల్ బట్ ఫేడింగ్. ఫేడింగ్ అంటే ఫేడ్ అయిపోతుంది, ఇంకా దానికి ఎవరు ఛాలెంజ్ చేసే వాళ్ళు లేరు, ఇంకా అది పర్మనెంట్ గా ఉండిపోవచ్చు. ఇప్పుడు ఈ పార్టీలు కూడా మాక్సిమం స్టేట్ హుడ్ ఇవ్వని అడగలుగుతాయి, కానీ ఆర్టికల్ 370 రెస్టోర్ చేయమన్నా చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు అని అర్థం. దాన్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోయారని అర్థం. ద రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్ హుడ్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ సో ఫార్ డౌన్ ద పాత్ దట్ ఎనీ డిస్కషన్ ఆన్ స్పెషల్ స్టేటస్ ఈజ్ అన్థింకబుల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. బీజేపీ కూడా చాలా తెలివిగా ఏం చేసిందంటే, ఇమీడియట్ గా స్టేట్ హుడ్ రెస్టోర్ చేసింది అనుకోండి, అది వచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు స్పెషల్ స్టేటస్ మళ్ళీ ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. అందుకని బీజేపీ తెలివిగా ఏం చేసింది, స్టేట్ హుడ్ ని రెస్టోర్ చేయడం చాలా వెనక్కి పెట్టింది. చూడండి, రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్ హుడ్, స్టేట్ ఇవ్వడం ఒకటి, ఎలక్షన్ ప్రాసెస్ ఒకటి, స్పెషల్ స్టేటస్ ఒకటి, అంటే ఆర్టికల్ 370 రెస్టోర్ చేయడం. వీళ్ళు ఏం అడిగారంటే ఫస్ట్ స్టేట్ హుడ్ ని రెస్టోర్ చేయండి అని అడిగారు. ద మూమెంట్ యూ రెస్టోర్ స్టేట్ హుడ్ దే విల్ ఇమీడియట్లీ టాక్ అబౌట్ స్పెషల్ స్టేటస్. అందుకని మోదీ గవర్నమెంట్ ఏం చేసింది, ఫస్ట్ డీలిమిటేషన్, తర్వాత ఎలక్షన్స్, తర్వాత స్టేట్ హుడ్ అని చెప్పి ఇక్కడతో ఆగిపోయింది. సో ఇప్పుడు ఈ లీడర్స్ దృష్టిలో ఏముంటుంది, ఫస్ట్ డీలిమిటేషన్ అవ్వాలి, తర్వాత ఎలక్షన్స్ అవ్వాలి, ఆ తర్వాత మనం స్టేట్ అడగాలి. సో ఈ లోపు చాలా టైం గడిచిపోతుంది. గడిచేటప్పటికి ఈ ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ అనేది పూర్తిగా మరుగున పడిపోయి ప్రజలు అలవాటు పడిపోతారు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. దట్ ఈస్ బీజేపీ స్ట్రాటజీ హియర్. అందుకే చెప్పారు, ఇట్ ఈస్ placed so far down the path that any discussion on special status is unthinkable. ఆలోచించడానికి అవకాశం లేకుండా, అన్థింకబుల్, ఆలోచించే ఛాన్సే లేకుండా అయిపోయింది. ఇన్ దట్ సెన్స్ ద సెంటర్ అండ్ బీజేపీ హ్యావ్ ఇర్రివర్సిబుల్లీ రీసెట్ ది కన్వర్జేషన్ ఇన్ జేఎండ్కే. సో మళ్ళీ మార్చడానికి వీలు లేకుండా జమ్మూ అండ్ కాశ్మీర్లో కన్వర్జేషన్ అవి మార్చేసారు, రీసెట్ చేస్తే. ఇప్పుడు ఏది మాట్లాడినా సరే స్టేట్ హుడ్ దూరంగా కనిపిస్తుంది, దాని గురించి మాట్లాడతారు, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేస్తాయి. దట్ సక్సెస్ షుడ్ నాట్ బ్లైండ్ దెమ్ టు ద రిసెంట్మెంట్ అమాంగ్ పీపుల్. సో సక్సెస్ఫుల్ గా వాళ్ళని అది మాట్లాడకుండా చేయగలిగాం కదా అనే విషయం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్లో ఉన్న రిసెంట్మెంట్ ని చూడకుండా చేయకూడదు. రిసెంట్మెంట్ అంటే కోపం, యాంగర్. సెంట్రల్ గవర్నమెంట్ పట్ల వాళ్ళకి ఒక రకమైన కోపం, మనకున్న హక్కుల్ని వీళ్ళు లాగేశారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఫీలింగ్ ఉండిపోయింది. ఆ ఫీలింగ్ ని అక్కడ ఫీలింగే లేదు అన్నట్టు కళ్ళు మూసుకోకూడదు. షుడ్ నాట్ బ్లైండ్ దెమ్. మన కళ్ళు మూతపడేలాగా ఆ సక్సెస్ చేయకూడదు. సో యూ షుడ్, ఓకే నువ్వు సక్సెస్ సాధించావు, అయినా సరే పీపుల్కి ఉన్న కోపాన్ని తగ్గించాల్సిన బాధ్యత కూడా నాదే అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ భావించాలి. మిస్టర్ మోదీ అండ్ మిస్టర్ షా విల్ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్ rather than being bound by their past rhetoric on Kashmir. మోదీ అండ్ అమిత్ షా ఏం చేయాలి, దే హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్ వైపు చూడాలి, rather than being bound by their past rhetoric on Kashmir. రెటారిక్ అంటే ఇంతకు ముందు వాళ్ళ యొక్క స్పీచెస్, కాశ్మీర్ పట్ల ఇంతకు ముందు ఏం మాట్లాడారు, ఏం చేశారు అనే దాన్ని బట్టి అప్పుడు అలా అనేసాం కదా అని చెప్పి దాన్ని లిమిటేషన్ గా పెట్టుకోకూడదు. భవిష్యత్తు కోసం అవసరమైతే కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అని అర్థం. అర్థమైందా? యూ మైట్ హావ్ సెడ్ 100 థింగ్స్ అబౌట్ కాశ్మీర్ ఎర్లియర్, దాన్ని మీరు లిమిటేషన్ గా పెట్టుకోవద్దు, అవసరమైతే కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండండి, అకామిడేటివ్ గా ఉండండి అని అర్థం అన్నమాట. That's about it. Take care. Bye-bye.